తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా, తెలంగాణ అసెంబ్లీకి నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలిగిపోతున్నారు. ఈ మధ్య ఆయన ప్రతి విషయంలో విజయం సాధిస్తున్నారు. ఎంతోమంది సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి అయ్యాక కూడా బాధ్యతలు నిర్వహించి వాటిలో అన్నిటిలో విజయం సాధించడం ఇంకో ఎత్తు. గతంలో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం సులువేమో కానీ, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం కష్టం అన్నారు రేవంత్. కానీ అదే పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు యనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో విజయం సాధించడంతో పాటు ఆయనకన్నీ కలిసి వస్తున్నాయి. అన్నిటినీ అనుకూలంగా మార్చుకుంటూ ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో తాను చేసే పనుల్లో, ఆలోచనల్లో తాను కూడా ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నారు. తెలంగాణ రైజింగ్ అంటూనే తాను కూడా రైజ్ అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే తనపై ఉన్న అనుమానాలను తుడిపివేయడంలో కూడా విజయం సాధిస్తున్నారు. గత 10 రోజుల నుంచి రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ. 2 రోజులు గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని వివిధ కంపెనీలతో దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, తాను చేసే పనిని, తన ఆలోచనలు, విజన్ని చాటి చెప్పడంలో రేవంత్ విజయం సాధిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 అని చాటి చెప్తూ కంపెనీలను ఆకర్షిస్తున్నారు. పెట్టుబడులను తీసుకురావడంలో నాయకుడిగా ముందు ఉన్నారు. కంపెనీలతో రాష్ట్రం గురించి వివరిస్తూ, భవిష్యత్తులో రాష్ట్రం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో వివరిస్తూ, కంపెనీలకు ఏం కావాలో రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది, తగిన సాయం ప్రభుత్వం చేస్తుంది అని పెట్టుబడులను తీసుకురావడంలో ముందున్నారు. దేశంలో ఉన్న కంపెనీ ఓనర్లను, సీఈఓలను తెలంగాణకు ఆహ్వానించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించారు. తనదైన వ్యూహాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు రేవంత్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలుపుతో రేవంత్ స్థాయి పెరిగిపోయింది, ఎక్కడికో వెళ్లిపోయింది. తర్వాత డిసెంబర్ 8, 9లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం చేశారు. పార్టీలను పక్కన పెట్టి అన్ని పార్టీలను కలుపుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను తెలంగాణ రైజింగ్ సమ్మిట్కి ఆహ్వానించి మెచ్యూరిటీ ప్రదర్శించారు రేవంత్. ఈ నెల డిసెంబర్ 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1000 కోట్ల నిధులను మంజూరు చేశారు. అలాగే లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 11వ తేదీన జరిగిన మెస్సీ టూర్ని విజయవంతం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోల్కతాలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంతంగా జరిపించారు. స్టేడియంలో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ, ఫుట్బాల్ ఆడుతూ అందరూ మెస్సీని చూసేలా ఆడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవడంతో విజయోత్సవాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్లో జరగనున్న అభివృద్ధిని ఆవిష్కరించారు. ఉత్సవాలతో మొదలు అయిన దానిని మెస్సీతో ఉత్సవాలకు ముగియాలి అని అనుకున్నాడు రేవంత్ రెడ్డి. అనుకున్న దానిని విజయవంతం చేశారు. ఉప్పల్లో జరిగిన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి మంచి గుర్తింపు తెచ్చింది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి వారి మధ్య ఎలాంటి సాంఖ్యత లేదని నిరూపించారు. ప్రతిపక్షాలు ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లే అనే దానిని ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఈవెంట్ కోసం రాహుల్ గాంధీని హైదరాబాద్కి రప్పించారంటే ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో పైచేయి సాధిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఈవెంట్తో మరోసారి నిరూపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అంటూనే తెలంగాణతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఇంకో ఎత్తుకు ఎదుగుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్వీ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.